ఎలువెలిపోయినటువంటి గంగమ్మని మేము నిత్యం పూజిస్తూ ఉంటాము. ఈరోజు మన ఎమ్మెల్యే ఆదిమూలం అన్న గారికి ఎంపీగా సీటు కేటాయించినందుకు మేము ఈరోజు గంగమెట్ట దగ్గర టెంకాయలు 116 టెంకాయలు కొట్టి పూలమాలలు వేసి ఈ వైసీపీ స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. అని నిత్యం ప్రజల్లో తిరిగే మంచి మనిషి మన ఆదిమూలం అన్న గారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి చిన్న కార్యకర్త కాడి నుంచి సర్పంచ్ కాడి నుంచి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేసి వాళ్ళ సమస్యలు వినేటటువంటి సహృదయుడైనటువంటి మా ఎమ్మెల్యే గారికి ఎంపీ సీట్ కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ సంబరాలు ఇక్కడ జరగడం మొక్కులు చెల్లించుకున్నాము. టెంకాయలు కొట్టి మాలలు వేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మాతో ఇంకా 5 సంవత్సరాలు సత్యవేడులో ఎంపీగా మాతో తిరుగుతూ మాకు సేవలు అందిస్తూ మాకు అందుబాటులో ఉన్నందుకు మా అభివృద్ధి పాత్రలో మళ్ళీ తీసుకెళ్తున్నందుకు మాకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గురుమూర్తి గారిని కూడా సౌమ్యుడు, సహృదయుడు, బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనకి ఎమ్మెల్యే సీటు కేటాయించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం పార్టీ శ్రేణులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కష్టించి పనిచేసి మళ్ళీ పార్టీని మన వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని విజయడంక మోగించి అత్యధిక మెజారిటీతో సచివేడులో ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గంగమ్మ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉంటాయని కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైన నిర్ణయాలతో కష్టపడేవాడికి ఎప్పుడు కానీ ఆయన మనసులో స్థానం ఉంటుందని చెప్పి నిరూపించాడు. దానికి ఉదాహరణ మన ఎమ్మెల్యే ఆదిమూలం అన్న గారికి ఎంపీ సీట్ కేటాయించింది. ఎంపీ సీట్ అనేది మన తిరుపతి పార్లమెంట్ సీట్ అనేది ఎట్లుంటుందంటే నాకు తెలిసి 1983లో ఒకసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది, కానీ ఇంతవరకు ఆ రోజు రామారావు పార్టీ పెట్టినప్పుడు గెలిచింది. దాని తర్వాత ఇంతవరకు సత్యవేడు ఎంపీ తిరుపతి ఎంపీ సీట్ ఎప్పుడు గెలిచిన దాఖలా. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ఆదిమూలం అన్న గారు ఎంపీ అయిపోయారు. అదేవిధంగా మన ఆదిమూలం అన్న గారు ఈయన 7 మండలాల్లో ప్రతిరోజు రోజుకు మండలం తిరుగుతూ మమ్మల్ని కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని తిప్పించేశాడు. తిప్పించి గడప తిప్పించి ప్రతి ఒక్క సమస్యలు పరీక్షించాడు. ఆయన కష్టమే ఈరోజు
ఈ ప్రమోషన్. కాబట్టి మేము భగవంతుడిని మొక్కున్నాం, ఆదిమూలమ్మకి ఖచ్చితంగా పార్టీలో సంస్కృత స్థానం ఉండాలా, ఆయన మళ్ళీ ప్రజాప్రతినిధి కావాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకున్నాం, మొక్కున్నాము. దాని ప్రకారం మేము కార్యకర్తలందరూ కలిసి ఈరోజు గంగమ్మ, మా ఇలవేలపల్లి గంగమ్మ తల్లికి పూజలు చేసి టెంకాయలు కొట్టి ఆ స్వీట్లు పెట్టి స్వీట్లు పంచి మేము ఆ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి గురుమూర్తి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు మనకి ఎంపీగా ఉన్నాడు. ఆయన చాలా సమర్థుడు, సౌమ్యుడు. అలాగే ఈ ఢిల్లీ నుంచి చాలా వరకు ఫండ్స్ బాగా తీసుకొచ్చాడు అనేసి చెప్పుకుంటారు. ఆయన మనకు ఎమ్మెల్యే కావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన్ని కూడా మనము అత్యధిక మెజార్టీ గెలుచుకున్నాము. అలాగే మన ఎమ్మెల్యే ఆదిమూలం అన్న గారు ఈరోజు ఎంపీ కాబోతున్నారు. కాబట్టి ఈ సత్యవేడు యొక్క మహర్దశ ఇంకా పురోగమిస్తుందని, అభివృద్ధి పదంలో ఆయన సత్యవేడిని నడిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మన ఎమ్మెల్యే ఆదిమూలం అన్నకి ఎల్లవేళ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, అలాగే మా గంగమ్మ మన 20,000 గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మేమందరము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కష్టపడి అనునిత్యం ప్రజల మధ్య అయినటువంటి ఆదిమూలం గారిని, అదేవిధంగా సమర్థవంతమైన ఎంపీగా పేరు తెచ్చుకున్నటువంటి గురుమూర్తి గారిని సత్యవేడి ఎమ్మెల్యేగాను ఇక్కడ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలకు నిరంతరం కృషి చేసినటువంటి ఆదిమూలం గారిని ఎంపీగా ప్రమోట్ చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం మేమందరం స్వాగతిస్తున్నాం. వాళ్ళ యొక్క సమర్థతను, మంచితనాన్ని, కష్టించి పనిచేసే వాళ్ళ తత్వానికి మేమందరం మద్దతు కలుపుతూ ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించి తీసుకొస్తామనేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఇదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది ఒక దూరదృష్టితో తీసుకుంటే ఒక మంచి నిర్ణయం, కార్యకర్తలు ఏదైతే చూసారంటే అటువంటి నిర్ణయం. కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మా సత్యవేడు ఎలవేలపైనటువంటి గంగమ్మని, గ్రామదేవతటువంటి గంగమ్మ వద్ద 116 టెంకాయలు కొట్టి ఆమెకి మేము కృతజ్ఞతలు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడ ఈ శక్తివంతమైన గంగమ్మ, ఇక్కడ ఎవరైతే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారో వాళ్ళందరూ మళ్ళీ ఎంపీలు అయినారు. ఇప్పుడు చూస్తే గతంలో కూడా చూస్తే దాసు గారు అదేవిధంగా ఎంపీ అయ్యారు. అదేవిధంగా చూస్తే మనోహర్ గారు అదేవిధంగా ఎంపీ అయ్యారు. అదేవిధంగా మన శివప్రసాద్ గారు ఎంపీ అయ్యారు. ఇక్కడ నుండి ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి అయినారు. ఈ విధంగా చూస్తే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళంతా ఓటమి అనేదే లేదు. అదేవిధంగా ఆదిమూలం గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే నుంచి ఎంపీకి పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంపీకి గెలిచేది గ్యారంటీ. ఇది గంగమ్మ యొక్క సత్యమైన దేవత నుండి సత్యమైన ఆశీర్వాదం ఇది. కాబట్టి మేమందరం వీరిద్దరూ మంచి మెజార్టీతో గెలుస్తారని, ప్రజలందరూ ఆదిమూలం గారు చేసిన కృషికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సంక్షేమ పాలనను ఆశీర్వదిస్తారని గంగమ్మ సాక్షిగా అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 2024 కాబోయే సీఎం మన జగనన్న గారి నాయకత్వం, మళ్ళీ కాబోయే సీఎం మన జగనన్న గారి నాయకత్వం.